అందరికి నమస్తే. వాయిస్ వార్ది వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన వాయిస్ వార్ది జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలు ఏంటో చూసేద్దాం. ఈరోజు మెయిన్ పేపర్లో చూసుకున్నట్లయితే 5వ రోజు పరస్పర దాడులు, ఇజ్రాయెల్ దాడులకు ధీటుగా ఇరాన్ బాంబులు. ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధ నేపథ్యంలో 5వ రోజు కూడా పరస్పర దాడులు చేస్తున్నారు. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. అలాగే ఇక్కడ హోంమంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, ఇటీవలే నక్సల్స్ లొంగుబాటు తదితర విషయాల ప్రస్తావన, సీఎంను డీజీపీ బృందాన్ని అభినందించిన అమిత్ షా, సింగూర్ భద్రతపై రాజీపడం, అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ ఆదేశాలు. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. అండ్ సెకండ్ పేజ్లో చూసుకున్నట్లయితే కేంద్ర జాబితాలో లేని 40 బీసీ కులాలు, జనగణనలో వారిని కూడా చేర్చేలా చూడాలి, సిఎస్ను కోరిన తెలంగాణ బీసీ కమిషన్, సింగూర్ భద్రతపై రాజీపడం. దీని గురించి ఫస్ట్ పేజీ న్యూసే కంటిన్యూషన్గా సెకండ్ పేజ్లో వచ్చింది. ఇక్కడ హోంమంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. దాని గురించి ఒక న్యూస్. న్యూఢిల్లీ పర్యటనలో అమిత్ షాతో భేటీ అయిన ఫొటోస్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. అలాగే భార్య కాపురానికి రాకపోవడంతో ఆవేదనలో పురుగుల మందు తాగి భర్త ఆత్మహత్య, పెద్దపల్లిలో జరిగింది. అండ్ దీని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. అలాగే 99 రోజుల పాటు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతంపై సిఎస్ టెలికాన్ఫరెన్స్. అండ్ ఇక్కడ ఒక న్యూస్ చూస్తున్నాం. మహిళా లోకానికి ఆరోగ్య కానుక, అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున భారీ స్క్రీనింగ్ ప్రారంభం, 46 లక్షల మందికి ఉచిత పరీక్షలు, టీ డయాగ్నోస్టిక్స్ ద్వారా 30 రకాల టెస్టులు. హైదరాబాద్లో చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళల హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 46 లక్షల మందికి ఉచిత పరీక్షలు చేయనుంది. దాని గురించి చూస్తున్నాం. అండ్ థర్డ్ పేజ్లో చూసుకున్నట్లయితే జైలు నుంచి బాలక్ సుమన్ విడుదల, మీడియా ముందు బాలక్ సుమన్ ఆరోపణలు. దాని గురించి ఒకటి చూస్తున్నాం న్యూస్. అలాగే యంగ్ ఇండియా స్కూల్స్ టెండర్లలో అవినీతి, మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు, త్వరలోనే వివరాలు బయటపెడతామంటున్నారు. దాని గురించి ఒక న్యూస్. టీజీఎస్ ఆర్టీసీలో ఘనంగా జాతీయ భద్రతా వార్షోత్సవాలు, ఉద్యోగుల భద్రతే మా ప్రథమ ప్రాధాన్యం, సంస్థ వీసీ అండ్ ఎండి వై నాగిరెడ్డి మాట్లాడారు. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాము. నిర్ణీత గడువులోగా పోలవరం జల విద్యుత్ కేంద్రం పనులు పూర్తి కావాలి, ఏపీ జెన్కో ఎండి పి పుల్లారెడ్డి అంటున్నారు. అలాగే జల విద్యుత్ కేంద్ర నిర్మాణం పనులను పరిశీలించిన జెన్కో ఎండి. అండ్ ఫోర్త్ పేజ్లో చూసుకున్నట్లయితే ఈ యుద్ధంతో ఆర్థిక సంక్షోభం తప్పదా. వరుస యుద్ధాలు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయి. అండ్ దీని గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాము. 5వ రోజు కూడా పరస్పర దాడులు అయితే జరిగాయి. ఇజ్రాయెల్ దాడులకు ధీటుగా ఇరాన్ బాంబులు కూడా వేస్తుంది. 3 రోజుల పాటు ప్రజల సందర్శనకు అనుమతి. దీని గురించి కూడా చూస్తున్నాం న్యూస్. మోడీ పర్యటనలకు దాడులకు లింక్ ఏంటి, యుద్ధం అన్నది మా ప్రణాళికలో భాగం, విమర్శలకు ధీటుగా స్పందించిన ఇజ్రాయెల్. 5th పేజ్లో చూసుకున్నట్లయితే సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి, సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్ సూచించారు. ప్రస్తుతం సైబర్ నేరాలు ఎక్కువ జరుగుతున్నాయని చెప్పేసి దాని గురించి జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. విద్యార్థి ఆత్మహత్యపై కలెక్టర్ సీరియస్, ఏకలవ్య మెడికల్ స్కూల్ ప్రిన్సిపల్ సహా 4 సస్పెన్షన్, మెడికల్ స్కూల్ను సందర్శించిన కలెక్టర్. రీసెంట్గానే 9వ తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏకలవ్య మెడికల్ రెసిడెన్షియల్ స్కూల్లో నిజామాబాద్లో. దాని గురించి కలెక్టర్ ఆ స్కూల్ని సందర్శించారు. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. డ్రైవర్ల కంటి చూపుతో సురక్షిత ప్రయాణం. డ్రైవర్ల మెరుగైన కంటి చూపు ఉంటేనే సురక్షిత ప్రయాణం సాధ్యమని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. బుధవారం పట్నంలోని డిఎస్పీ కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ క్షేమంగా తిరిగి రండి కార్యక్రమాన్ని ఏఎస్పీ చైతన్యరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. దీనికి సంబంధించి డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో
సో బస్ డ్రైవర్లకి 136 మంది డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. సుమారు 20 మందికి కంటి అద్దాలు పంపిణీ కూడా చేశారు. అలాగే భద్రాద్రి రాములవారి కళ్యాణ తలంబ్రాలు ఇంటికే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో నిర్వహించే శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన తలంబ్రాలు ముత్యాలను భక్తుల ఇంటి వద్దకే చేరవేయనున్నట్లు టీజీఎస్ కార్గో నిజామాబాద్ ఇన్ఛార్జ్ డిఎంఈ కిషోర్ తెలిపారు. దీని గురించి చూస్తున్నాం. అలాగే తలంబ్రాలు ఎవరైతే ఈ కళ్యాణానికి దర్శించుకోవడానికి వెళ్ళలేకపోయారో వాళ్ళకి తలంబ్రాలు అలాగే ముత్యాలన్నీ కూడా ఇంటికి చేర్చేటట్టు టీజీఎస్ కార్గో కొత్తగా తీసుకొచ్చింది. దాని చూశారు కదా మన వాయిస్ వారధిలో వార్తలు. అండ్ మీకు అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకున్నా సరే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్. మీ బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా ఏ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ అయినా సరే మేము అడ్వర్టైజ్మెంట్స్ చేస్తాము. అలాగే బర్త్డే విషెస్ కానివ్వండి, అలాగే రిటైర్మెంట్ విషెస్ కానివ్వండి, దీనికి సంబంధించి ఏమైనా విషెస్ పేపర్లో వేయించాలి అని అంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. సో ఇవి ఇవాల్టి వాయిస్ వార్త వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.